చెప్పండి మేడం, పీసా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం పోతా ఉన్నదని చెప్తా ఉన్నారు మీరు. అంటే ఇంకా ఇట్లనే ముందరికి పోతే ప్రభుత్వం ఏ రకమైన చర్యలు ఉండబోతా ఉన్నాయి మీకు? పీసా ప్రభుత్వము పీసా జరిగేంత వరకే పీసా పాటిస్తున్నారు, కానీ తర్వాత పీసా నడవట్లేదు. అందుకే ఇప్పుడు మేము ఇటువంటి ఏమైతే మా ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు మాకు అమలు చేయాలి. పీసా చట్టం ద్వారా పీసా చట్టం ఇట్లనే ఇంకా వ్యతిరేకిస్తే చాలా మనస్పర్ధలు మరి మా గ్రామం నుంచి రావడం జరుగుతుంది, మా మండలం నుంచి. అంటే గతంలో ఎట్లా ఉండే అసలు? ఇప్పుడు ఈ ఇసుక పాలసీకి సంబంధించి మీద ఒక సొసైటీ ఉందని చెప్తా ఉన్నారు. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది? గతంలో ఇసుక పాలసీ మేము పాత విధానంలోనే అప్పుడు సొసైటీని అప్పగించేది, అప్పుడు సొసైటీ చూసుకునేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ వచ్చినాక టీఎస్ఎండిసీ కానీ మైనింగ్ డిపార్ట్మెంటే కానీ వీళ్ళు చేయడం జరుగుతుంది. సొసైటీకి ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. అంటే మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా ఇంతకుముందు? అంటే ఇక్కడ ధర్నాకు ముందు తీసుకెళ్ళాము, కానీ అప్పుడు ఒకరిద్దరు తీసుకెళ్లడం జరిగింది. ఇది ఇంతవరకు రాలేదని మేమందరం మా మండలం నుంచి వచ్చాము. మరొక పక్క ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మొత్తం కింది స్థాయి వాళ్ళని, అంటే తక్కువ ఉన్న వాళ్ళని, పేదోళ్ళని పట్టుకొని ఇట్లా రకరకాలుగా ఇట్లా హింసలకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు మరి ఇట్లా ఆదివాసీల మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నది? ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం? అది గవర్నమెంట్కే తెలియాలి. మరి మేము గవర్నమెంట్ మా హక్కులు ఆకుంటామంటే మేము ఊరుకోం. మా హక్కులు మాకు కావాలి ఖచ్చితంగా. మా క్వారీలు మాకు కావాలి. మా ఏజెన్సీ ప్రాంతాల్లో మేము ఎంత సొసైటీ నడిపించినా కానీ మేము అభివృద్ధి పొందలేకపోతున్నాం. అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీకెప్పుడు తెలిసింది ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నది ప్రభుత్వం అని చెప్పి? ఒక నెల క్రితం తెలిసింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 2 క్వారీలు నడిచినాయి సార్ మా దగ్గర. 2 క్వారీలు నడిచినప్పుడు ఇట్లా కొత్త విధానంగా పెట్టారు. ఏమనంటే ఇక్కడ టీఎస్ఎండిసి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురు వచ్చి లోడింగ్ విషయంలో లోడింగ్ కాడ కూర్చోన్నారు. కమిటీకి ఏమాత్రం తెలియజెప్పడం కారణంగా ఏంటి, గతంలో మనం ఉంటేనే నడిచేది కదా క్వారీ, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము కలెక్టర్ గారికి మా లెటర్ పెట్టాం. లెటర్ పెడితే నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను పంపిస్తానమ్మా, మీ వాదన ఆయనకి నేను వినిపిస్తా అని చెప్పి కలెక్టర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అయినా సరే అక్కడ ఏం మారలేదు. ఆ తర్వాత మళ్ళా మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఇట్లా ఉంటే కుదరదు, వెళ్ళాలి, ఖచ్చితంగా మన హక్కులు మనం కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో మా పిల్లలకి ఆదేరు ఉండకుండా పోయేటట్టుంది. మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇది విధానాలన్నీ ఇట్లా చేస్తున్నారని చెప్పి మేము ధర్నాకు రావడం జరిగింది. ఇదే కొత్త పాలసీ విధానంలో ఒక క్వారీ స్టార్ట్ అయితే కమిటీని కానీ అక్కడికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీఎస్ఎండిసి వాళ్ళు కానీ వాళ్ళు రానివ్వలేదు. మీకేం సంబంధం లేదమ్మా, అన్ని లోడింగ్ మేము అన్ని చేసుకుంటాం, మీకేం అవసరం లేదు, మీరు ఇళ్లలో పని చేసుకోవచ్చండి. మరి సొసైటీ మాదైనప్పుడు, ఇసుక మాదైనప్పుడు మాకు సంబంధం లేదని అంటున్నారు. ఎందుకు సంబంధం లేదు? మేము ఉంటేనే కదా ఉసుకుంది ఆ ప్రాంతంలో, మరి మాకు సంబంధం లేదంటున్నారు. అందుకోసమే మేము అందరం కలిసి మాట్లాడుకొని ధర్నాకు రావడం. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ లేదండి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే 2013 నుండి చేసిన క్వారీలు అప్పుడు బిల్లులు ఎంబటి వచ్చేటి. గత 4 సంవత్సరాల నుంచి నేను మా క్వారీ మాది మురవనగూడెం క్వారీ 2 లక్షల క్వాంటిటీ నేను నడిపించా. 2 లక్షల క్వాంటిటీకి 3,80,00,000 నాకు బిల్లు రావాలి గవర్నమెంట్ నుంచి. ఒక్క బిల్లు అంటూ ఇవ్వలేదు. మేము టీఎస్ఎండిసి ఎండి గారికి మేము లెటర్ పెట్టినాము. ఆ బిల్లులన్నీ కంప్లీట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ తోటి మేము మాట్లాడితే రేపు పడతాయి, మా పడతాయి. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మా బిల్లులు కంప్లీట్గా మాకు ఇవ్వాలి. అట్లనే మాకున్న సొసైటీలు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏదైతే క్వారీలు గతంలో ఎట్లా 2013లో ఏదైతే ఐటీడీకి సొసైటీకి అనుసంధానం చేసిందో గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అప్పుడు చేసింది ఇప్పుడు మాకు కావాలి. దానికోసం మేము ఎంత దాకన్నా పోరాడతాం, వెళ్తాం, మా హక్కులు మేము కాపాడుకుంటాం. చెప్పండి అక్క, ఇప్పుడు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మొత్తం కూడా ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే మన ఉద్యోగాలు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి మేము బతకడానికి చేసుకునేటువంటి పనులు, ఉపాధి కోల్పోతాం అని చెప్తా ఉన్నారు. మరి ఇట్లా చేస్తే? మేము అందుకనే కోల్పోతున్నామని ఇప్పుడు మనం ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే మాకు వచ్చే ఇప్పుడు వనరులు ఉన్నాయి, ఆ వనరులని మేము వినియోగించుకోవడానికి మాకు అవకాశం లేదు.
ఇప్పుడు ఏంటంటే ఏది చేసినా ప్రభుత్వమే చేస్తున్నారు అంటున్నారు. మేము అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు అక్కడికి అసలు ఈ ఇసుక దగ్గరికి మీరు రావద్దు, మీకు ఈ పాలసీకి మీకు సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నది అంటారు ప్రభుత్వం. మరి అంటే గతంలో ఎట్లా ఉంటుండే, మీరు పోలేదా ఇప్పటివరకు ఎప్పుడు? అప్పుడు ఫస్ట్లో అయితే మేమే సొసైటీ వాళ్ళమే వెళ్ళి అక్కడ లారీల దగ్గర ఉండి వాళ్ళకి టీఎండిసి వాళ్ళతో ఉండి మేము కలిసి పని చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, టీఎండిసి వాళ్ళే పని చేస్తారంట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పుడు పాలసీ మార్చిందనే చెప్తున్నారు. మాకైతే ఇంత ముందు లేదు కదా అనేసి మేము అనుకున్నాము. ఇప్పుడు ఇట్లా సడన్గా చెప్పేసరికి ఏంటి మరి సొసైటీ పరిస్థితి ఏంటి, గ్రామంలో ఉన్న మన మనుషుల పరిస్థితి ఏంటి, మన గిరిజనులము నష్టపోతున్నాం కదా, ఏంటి అసలు ఏంటి అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎంతమంది అదే ఉపాధి మీద ఆధారపడి ఉంటారండి అక్కడ? ఉంటారండి, ఒక గ్రామానికి వచ్చేసి ఒక 1000 మంది దాకా ఉంటారు ఈజీగా. 1000 మంది గిరిజనులే, ఓన్లీ ఒక గ్రామంలోనే 1000 మంది గిరిజనులు ఉంటారు. అట్లా మేము మా మండలంలో 12 గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అన్ని గ్రామాలలో సొసైటీ గిరిజనులనే నష్టపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇట్లా నష్టపోతున్నాము కదా, మన ప్రభుత్వం మనకి ఏం సహాయం చేస్తుంది ఏంటి అని. ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చి మీకు ఇట్లా ఉన్నది ఇది పరిస్థితి అని చెప్పి ఎవరన్నా చెప్పిరా ముందుగానే, లేకుంటే డైరెక్ట్ సపరేట్గా మీకు సంబంధం లేదంటారు? ఎవ్వరు మాకేమీ చెప్పలేదు, డైరెక్ట్గా వాళ్ళే వచ్చేసి మేము ఇంత ముందు ఎట్లున్నదేమో అలాగే ఉన్నదేమో అనుకునే వాళ్ళం. మేము లేదు, మీకు సంబంధం లేదు, మీరెవరు ఇందులోకి రావడానికి మీకు అవకాశం లేదమ్మా, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయటం లేదు, ఓన్లీ వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం ఏదైనా అనేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు మాకెందుకు హక్కు లేదు, మేము ఇంతకుముందు ఎలా ఇట్లా చేసాము ఇట్లా ఉండేవాళ్ళం కదా, మాకెందుకు లేదని అడిగితే మీకు సంబంధం లేదమ్మా, మీరు మాట్లాడే విషయం కాదు ఇక్కడ, మీరు వెళ్ళండి అనేసి టీఎండిసి వాళ్ళు మిమ్మల్ని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏరియా మీది, ఆ ఇసుక మీది, అక్కడ ఉన్నటువంటి వనరులు మీవి, ఆ సంపద మీది, మిమ్మల్ని ఎట్లా వెళ్ళగొడతారు? అవును, మేము అదే అడిగామండి. ఇక్కడ ఇసుకే మాది, మీరు తీసుకెళ్లేదు మా దగ్గర నుండి తీసుకెళ్తున్నారు, మాకెందుకు హక్కు లేదు అనేసి మేము అడిగితే మీకు హక్కు లేదమ్మా, ఇది ప్రభుత్వమే చూసుకుంటుంది, ఏదేమైనా మీరు ఏదన్నా అడగాలనుకుంటే ప్రభుత్వాన్ని అడగండి అనేసి మాట్లాడతారు. మరి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? మాకేంటంటే ఫస్ట్ ఎలాగ ఉన్న పాలసీ ఉందో అలాగే జరిగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త ఇసుక పాలసీల వల్ల మీరు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు? అక్కడ ఉన్న అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు? ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం వల్ల మా ట్రైబల్ అనేది చాలా నష్టపోతున్నారు. ఆ విధానం వల్ల మా హక్కులను మేము కోల్పోతున్నాము. అంటే ఏ రకంగా అసలు ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉంటుండే, మీది ఒక సొసైటీ ఉంటుంది కదా, ఆ సొసైటీని ఇప్పుడు రానివ్వట్లేరా, ఎట్లా అసలు ఏం జరుగుతుంది? సొసైటీ ఇంతకుముందు మేమే రన్ చేసేటోళ్ళం, క్వారీ దగ్గరికి వెళ్ళేటోళ్ళం, అన్ని బాధ్యతలు మేము పాటించేవాళ్ళం. ఇప్పుడైతే ఏమవుతుందంటే ఈ పాలసీ ద్వారా టీఎస్ఎండిసి వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఏమంటానంటే మీకు సంబంధం లేదు, వచ్చినా పక్కకు ఉండండి అనేసి వాళ్ళు. అంటే ఇప్పుడు కొన్ని జరిగిన సొసైటీల్లో ఇప్పుడు రన్నింగ్ అయ్యే సొసైటీలకు ఆ పాలసీ తెచ్చారు, మిగతా సొసైటీలకు కూడా అదే వచ్చింది కదా, అందుకని మేము అడుగుదామన్నట్టు మా హక్కు కోసం మేము పోరాడాలి కదా అన్నట్టు ఇంత దూరం మేము వచ్చాము. సంబంధిత అధికారులు మీరు ప్రశ్నించలేదా? మీరు ఎందుకు సంబంధిత అధికారులను ప్రశ్నించినప్పుడు ఇది గవర్నమెంట్ పెట్టిన పాలసీ, మాకేం తెలియదు, గవర్నమెంట్ చెప్పినట్టు మేము చేస్తాము అనేసి. ఒక పక్క మన ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇట్లా ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితికి ఎందుకు వచ్చినట్టు? ప్రజాపాలన అంటున్నారు, మరి ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రజలకు, మా ఆదివాసీలకు వచ్చే హక్కునే వాళ్ళు లాక్కేసుకుంటున్నారు. ఇది ఇంకొకటి రాజ్యాంగానికి విరుద్ధంగా పోతా ఉన్నారు. మీకు ఆల్రెడీ పీసా అనే ఒక చట్టం ఉంటుంది, దాన్ని ఉల్లంఘించి మరి ఇట్లా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టబోతా ఉన్నారు? మరి మాకు పీసా చట్టం అనేది మాది, మా హక్కు, మా ఆదివాసీల హక్కు. మరి ప్రభుత్వం మరి ఏ ఆలోచనతో అది అలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అది నిలదీయడం కోసమే మేము ఇంత దూరం అయితే రావాల్సి వచ్చింది. మా సమస్య ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ ఇట్లనే ఉంటే ఏం చేస్తారు? ప్రభుత్వం ఇంకా ఇట్లనే ఉంటే మేము గట్టిగానే పోరాడతాము ఈ విషయంలోనైతే. అది మాకు సంబంధించిన మా హక్కు, మా హక్కుల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాము, వస్తాము దూరం.